అనగనగా ఒక ఊరి చివర చెట్టు కింద ఒక యువకుడు నీరసంగా పడి ఉన్నాడు. 3 రోజులుగా తిండిలేదు. ఆకలితో కడుపు కాలిపోతోంది. కళ్ళు తిరుగుతున్నాయి. ప్రాణం పోతుందేమో అన్న భయం. అప్పుడే అక్కడికి ఒక ముసలమ్మ వస్తుంది. ఆమె చేతిలో ఒక పాత చిరిగిన గుడ్డలో చుట్టిన ఒక్కటంటే ఒక జొన్నరొట్టె ఉంది. అతని పరిస్థితి చూసి ఆ తల్లి కళ్ళు చెమర్చాయి. తన దగ్గరున్న ఆ ఒక్క రొట్టెను తీసి అతనికిస్తుంది. ఆ అబ్బాయి ఆత్రంగా దాన్ని అందుకుంటూ, అవ్వా, మరి నువ్వేం తింటావు అని అడుగుతాడు. అప్పుడా ముసలమ్మ అతని తల నిమురుతూ, నువ్వు తినునాయనా, నీ వయసుంటి కొడుకు నాకున్నాడు. వాడు తింటే నా కడుపు నిండినట్టే, నేను తర్వాత తింటాలే అని అబద్ధం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాని నిజానికి ఆ రోజంతా ఆమె పస్తూ ఉంటుంది. 10 ఏళ్లు గడిచాయి. అదే యువకుడు ఈరోజు పెద్ద ఆఫీసర్ అయ్యాడు. ఒకరోజు కారులో వెళ్తుండగా రోడ్డు పక్కన అదే ముసలమ్మ చిరిగిన బట్టలతో ఎవరూ లేక అనాథలా కూర్చుని ఉండటం చూస్తాడు. కారు ఆపి వెనక్కి పరిగెత్తుకుంటూ వెళతాడు. ఆమెను గుర్తుపట్టి కళ్లల్లో నీళ్లతో ఆమె చేతులు పట్టుకుంటాడు. ఆమెకు ఏమీ అర్థం కాదు. అవ్వా, గుర్తుపట్టావా? ఆ రోజు ఆ ఒక్క రొట్టెతో నా ప్రాణం కాపాడావు. ఆ రోజు నువ్వు పెట్టిన ఆ ముద్దే ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. ఇక నుండి నువ్వు అనాథవి కావవ్వా, నా కన్న తల్లివి అని అందరి ముందు ఆమెను తన కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్తాడు. మిత్రులారా, మనం చేసే చిన్న సహాయం ఒకరి జీవితాన్నే మార్చేయచ్చు. ఈ లోకంలో అమ్మ ప్రేమకు మించిన దైవం లేదు. మనకు జన్మనిచ్చిన తల్లిని, ఆపదలో ఉన్న తల్లులను గౌరవిద్దాం.